గత వారం మనం కొంత చూస్తూ వచ్చాం. మనుష్య కుమారుడు అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి యోహాను తనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఎవరు అని తిరిగి చూచినప్పుడు ఆయనకు కనబడినటువంటి రూపం ఏంటి అంటే మనుష్య కుమారుని పోలినటువంటి రూపం. మనుష్య కుమారుని పోలినటువంటి రూపం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఏ రూపమైతే కలిగి ఉన్నాడో ఆ రూపాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ చక్కగా వ్రాస్తూ వచ్చాడు, మనుష్య కుమారుని పోలినటువంటి రూపం. కాబట్టి ఆ రూపాన్ని చూశాడు. అయితే అదే రూపము కానీ ఆ రూపములో ఉన్నటువంటి ఒక 7 ప్రత్యేకతలు ఇక్కడ వర్ణిస్తూ వచ్చాడు. మనం గత వారం చూస్తూ వచ్చాం. అంటే శరీర రీతిగా మనిషిగా ఉన్నటువంటి ఆ మనుష్య కుమారునికి దైవత్వము కలిగి దేవుడిగా పరమ తండ్రిగా ఉన్నటువంటి ఆ మనుష్య కుమారునికి ఉన్నటువంటి 7 భేదాలు అక్కడ యోహాను చూస్తూ వచ్చాడు. ఆ 7 ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన పాదముల నుండి పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దానిని మనం చూసాం. ఏమనంటే యాజకత్వానికి సాదృశ్యము అనేది, లేదా రాజుకు సాదృశ్యము అనేటటువంటిది కూడా మనం చూసాం. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం ఒక మాట. ఏమనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుకను అనేది మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు అంటే 7వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నది ఏంటంటే 25వ వచనములో నిరంతరము జీవించుచున్నాడు గనుక అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 26వ వచనానికి వచ్చేటప్పటికి ఆ యాజకుడు ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ సరిపోయిన వాడు అనేది దగ్గర ఒకటే కింద ఏం రాశారు, తగిన వాడు అనేది మనం చూసాం. అయితే ఇహలోక సంబంధమైనటువంటి యాజకత్వం కలిగినటువంటి వారు ఎలాంటి వారు అనేది గనక మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 23వ వచనంలో మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులేరి, అంటే ఒకరి తర్వాత ఒకరు, మొట్టమొదటిగా యాజకుడుగా దేవుని చేత దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ద్వారా నియమించబడినటువంటి యాజకుడు అహరోను. కాబట్టి ఆ తర్వాత అతని కుమారులు, వారి కుమారు, అట్లా ఆ యాజకత్వం అనేటటువంటిది అనేకులుగా వచ్చింది, అనేకులయ్యారు.
ఇప్పటికీ అది ఆ క్రమం కొనసాగుతూ ఉంది. మన మధ్య కొంతమంది యూదులు ఉన్నారు అనేది మనకు తెలుసు. ఎఫ్రాయిం గోత్రానికి బెన్యామీన్ గోత్రం అనుకుంటాం. బెన్యామీన్ గోత్రానికి ఎఫ్రాయిం గోత్రానికి చెందిన వారు ఎక్కడ కొత్తరెడ్డిపాలెంలో చేబ్రోలు దగ్గర ఉన్నారు. వారికి ఉన్నటువంటి యాజకుడు మొన్నే చనిపోయాడంట. యాకోబీ అనేటటువంటి అతను చనిపోయాడంట మొన్న ఒక 2-3 రోజుల క్రితం. అక్కడ ఉన్నటువంటి యాజకుడు చనిపోయాడని యూట్యూబ్లో నేను చూశాను. అంటే ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క యూదా జాతికి చెందినటువంటి యాజకుడు చనిపోయాడు, యాకోబీ అనేటటువంటి అతను అనేది చూశాం. కాబట్టి అది కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినటువంటిది ఏంటంటే, ఈ యాజకుడు ఎలాంటి వాడంటే నిరంతరము ఉండేవాడు, మార్పు లేనటువంటి యాజకుడు అనేటటువంటిది మనం చూస్తాం. నిరంతరము జీవించేవాడు అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి అనేది మనం చూస్తాం. అయితే ఇహలోక సంబంధమైనటువంటి యాజకులు మొట్టమొదట తమ కొరకు తాము పాప పరిహారార్థ బలి చెల్లించాలా, ఆ తరువాత ప్రజల కొరకు బలి అనేటటువంటిది చెల్లించాలి. అయితే ఈ యాజకుడైతే తానే బలయ్యాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా తానే సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని కొరకు తాను బలి అర్పణ గావించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే, అతని ఈ మనుష్య కుమారునిలో ఆయన చూసినటువంటి ప్రత్యేకతలలో మొదటిది ఏంటిదంటే, ఆయన ఎలాంటి వాడంట, యాజకుడు అనేది మనం చూస్తాం. ఆయన వస్త్రములు పాదముల మట్టుకు దిగుచూ ఉన్నాయి. అందుకే మనం పోయిన వారం చూసాం, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వస్త్రములు దేవాలయం యొక్క అంచుల మట్టుకు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన యాజకుడు. అక్కడే దాన్నే మనం రాజుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఎక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలోనే మనం ఆ మాట చూస్తాం. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనేటటువంటి మాట మనం చూస్తాం. చూడండి 19వ అధ్యాయము 16వ వచనంలో, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది అనేది మనం చూస్తాం. కాబట్టి మొదటి లక్షణంగా మొదటిగా ఆ మనుష్య కుమారుడు రూపం మనుష్య కుమారుడుగానే చూశాడు, కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత పరానికి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన రూపం ఎలా ఉంది అనేది మనం చూస్తాం. మొదటిది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రెండవదిగా ఆయన యాజకుడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మనం అక్కడ గమనించింది ఏంటి అంటే, చూడండి, రొమ్మునకు బంగారు దట్టి ధరించుకున్నటువంటి వాడు అనేది మనం చూస్తాం. బంగారము దైవత్వానికి సాదృశ్యము, రాజరికానికి సాదృశ్యము, లేదా కుమారత్వానికి సాదృశ్యం అనేది మనం చూస్తాం. కాబట్టి రెండవది ఆయన రాజు అనేది, ఆయన దేవుడు అనేది మనం అక్కడ చూస్తాం. దైవత్వానికి సాదృశ్యంగా మనము చూస్తాము. మూడవది గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడింది 14వ వచనం, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన ధవళముగా ఉన్నాయి. అంటే తెల్లని ఉన్నిని పోలిన అంటే ఆయన వెంట్రుకలను బట్టి మనం సహజంగా మనిషిని అట్లా చూడంగానే సహజంగా వెంట్రుకలను బట్టి వయసు లెక్కేస్తారు. సహజంగా వయసు లెక్కేస్తారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, రంగు ఎందుకు వేసుకుంటున్నారు చెప్పండి? ఎందుకు వేసుకుంటారు? వయసు కనపడకూడదని రంగు వేసుకుంటారు కదా. వయసు కనపడకూడదని రంగు వేసుకుంటారు.
అయితే ప్రభు అలాంటిది. ప్రభు యొక్క వెంట్రుకలు కదా తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. అంటే ఆయన నిరంతరము ఉన్నవాడు అనేది, ఆయన నిరంతరము ఉన్నవాడు. అందుకే ఆయన మనం చదువుతూ వచ్చాం మొదట్లో, నేనే అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతము అనేది మనం చూస్తాం. ఆయన యొక్క నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మూడవ లక్షణం ఏంటిది అంటే ఆయన నిత్యుడైన దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిత్యుడు అనేది మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా మనం చూస్తాం, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట? అగ్నిజ్వాల వలె, అగ్నిజ్వాల వలె ఉన్నాయి. అగ్ని అనేది పరీక్షించటానికి సహజంగా మనం ఉపయోగిస్తాం, పరీక్షకు. అందుకే రాస్తాడు, అగ్ని చేత పరీక్షించబడగా కదా ఏమవుతుంది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, తర్వాత కర్ర, గడ్డి, కోయక. కాబట్టి ఏది కాలిపోతుంది అది పారవేయబడుతుంది కదా. బంగారం ఏమవుతుంది? మరింత మెరుస్తుంది అగ్ని చేత పరీక్షించబడిన. కాబట్టి ఆయనకు మరుగైనటువంటిది లేదు అనేది సాదృశ్యం. అంటే దాని గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక మాట దేవుని వాక్యంలో ఉన్నది, ఆయన సర్వాంతర్యామి అనేది మనం గత వారం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన ఎవరు? సర్వాంతర్యామి. ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేది కాకుండా. అందుకే మనం చదువుతూ వచ్చాం, ఎక్కడ నా నామం పేరట 2 3 చేరతారో వారి మధ్య నేనుంటా. తర్వాత దావీదు అన్నటువంటి ఇంకో మాట కూడా మనం చూసాం, నేను సముద్రంలోనికి వెళ్తానా అక్కడ ఉన్నాను కదా, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నా, ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నా. కాబట్టి ఆయన లేని ప్రాంతం లేదు. అంటే ఆయనకు మరుగైనటువంటిది లేదు అనేది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎవరు? సర్వాంతర్యామి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మనం చూస్తాము, ఆయన యొక్క పాదములు ఎట్లా ఉన్నాయంట? కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. కాబట్టి ఆయన పాదాలు ఎట్లా ఉన్నాయి? అపరంజి అంటే ఇత్తడి. ఇత్తడి అనేటట్టు అంటే సువర్ణం అంటే బంగారం, అపరంజి అంటే ఇత్తడి. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకి సాదృశ్యం, తీర్పుకి కాబట్టి ఆయన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఆయన న్యాయాధిపతి అనేది మనం చూస్తాం. ఆయన న్యాయాధిపతి. అందుకే మనం ఒక మాట కూడా చదువుకున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటకి పైన ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం, జనములు కొట్టుటక ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలు వెడల్చున్నది, ఆయన ఇనుపదండముతో వారిని, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. కాబట్టి ఆయన ఉగ్రత అంటే ఆయన యొక్క తీర్పుని మనం చూస్తా ఉన్నాం. ఆయన న్యాయాధిపతి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. తర్వాత 6వదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన నోరు 2 అంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం. కాబట్టి నోటి నుండి ఏమొస్తుంది? మాట. కాబట్టి దేవుని వాక్యానికి సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. ఆ 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం చేసే పని ఏంటంటే కీళ్లను మూలుగులను కదా విభజించునంత మట్టుకు. కాబట్టి ఆయన నీ కొరకై నా కొరకై ఆయన కల్వరి శిలువలో బలి అయినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తున్నాం. మన కొరకై ఆయన విజ్ఞాపనకర్తగా లేదా మనపక్షంగా ఆయన నిలబడినటువంటి దేవుడిగా మనము చూస్తాం. వాక్యానికి సాదృశ్యమైనటువంటిదిగా ఆయన అక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఏడవదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటి అంటే, అక్కడ ఆయన ముఖం ఎలా కనపడతా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి దాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడంటే ఆయన జీవాధిపతి అనేది మనం చూస్తాం. కాబట్టి మనం యోహాను సువార్తలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని కొరకు, అదే ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆ గొర్రె పిల్లయే వెలుగై ఉండెను కదా. చూడండి ఎక్కడ ఆ మాట, ఆ గొర్రె పిల్ల కదా వెలుగుగా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తాం. ఎక్కడది? ఆ గొర్రె పిల్లయే కదా అక్కడ 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతా చూడండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారియగు దేవుడు అగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ గొర్రె పిల్లే దీపం, ఇంక వేరేది అక్కర్లా. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఆ గొర్రె పిల్ల ఉంటే చాలా ఆ పట్టణం అంతా ఎలా ఉంటుంది? ప్రకాశమానంగా ఉంటుంది. కాబట్టి యోహాను చూసినటువంటి 7 అంతల లక్షణాలు అంటే పోలిక, మనిషి కుమారుని పోలినటువంటి పోలిక. ఎందుకు మనిషి కుమారుని పోలిన పోలిక అని అక్కడ ఆయన వ్రాయగలిగాడు అంటే, ఈ యోహాను ఆయన మానవ శరీరాకారంతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయనతో ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? 3.5 సంవత్సరాలు తిరిగాడు ఈ యోహాను. 3.5 సంవత్సరాల యొక్క అనుభవం అది. అందుకే ఆయన రూపాన్ని చక్కగా చూడగానే అన్నాడు మనిషి కుమారుని పోలినటువంటి. అయితే ఆ మనిషి కుమారుడు తాను ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ఇది కాదు, కానీ ఆయన పరలోకములో 7 అంతల ప్రత్యేకత గురించి అక్కడ యోహాను రాసినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దానిలో ఒక్క విషయాన్ని మనం ఈ దినాన్న చూసి ముగించుకుందాం. ఏంటిది అంటే, మొదటిదిగా ఆయన ఎలాంటి వాడు అంటే యాజకుడు అనేది మనం చూస్తాం. యాజకుడుగా ఆయన మనిషి కుమారుని రూపంలో కనిపిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ యాజకత్వం అనేది ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది మనం కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చూస్తాం. చూడండి, 3 నుంచి 5 వరకు చదువు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి మొట్టమొదటిగా వ్యక్తిగతమైనటువంటి యాజకత్వం, ఎవరికి వారుగా సమర్పించేటటువంటిది అనేది మనం చూస్తాం. కాబట్టి కయ్యూను, హేబేలు. కాబట్టి కయ్యూను ఎలాంటి వాడు? కయ్యూను వ్యవసాయదారుడు, హేబేలు గొర్రెల కాపరి. కాబట్టి తీసుకొచ్చాడు, అయితే అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కానీ హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. కాబట్టి ఇది మనం ఏం చూస్తామన్నట్టు వ్యక్తిగతమైనటువంటి యాజకత్వానికి ఇది సాదృశ్యంగా మనం ఎవరికి వాళ్ళు అర్పించుకున్నటువంటిది. రెండవదిగా మనం గనక గమనిస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చదివితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే,
వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయు. కాబట్టి యోబుకున్నటువంటి బిడ్డలు వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం ఎంతమంది యోబుకు పిల్లలు? 7 కుమారులు. అది కాబట్టి వాళ్ళు విందు దినాలు జరిగినప్పుడు అంటే ప్రతిదినం ఒకరి దగ్గర విందు, ఆ రీతిగా విందు జరిగిన తర్వాత యోబు ఉదయాన్నే లేచి ఏం చేసేవాడంటే వారిలో ఒక్కొక్కరి కోసం ఆయన దహన బలి అర్పించేవాడిగా మనం చూస్తాం. ఇది రెండవదిగా ఇది కుటుంబ యాజకత్వానికి సాధ్యం. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మిగిలిన వారి కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిని జరిగించటము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే గనక ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనాలు గనక మనం గమనిస్తే, ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనాలు గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం ఏమనంటే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికినే సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుననియు గాకనియు చెప్పాను అనేది మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా మెల్కీసెదెకు యొక్క యాజకత్వం వంశక్రమము లేనటువంటి దేవుని ద్వారా పంపించబడినటువంటి సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడుగా మెల్కీసెదెకుని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం గమనిస్తే నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం. అక్కడ మనం సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. కాబట్టి నాలుగవదిగా సమాజముగా యాజకులుగా దేవుడు ప్రకటించినటువంటి విధానాన్ని మనం చూస్తాము. ఏమన్నాడు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. కాబట్టి సమాజం అంతటిని యాజకులుగా అంటే సమాజానికి సంబంధించిన యాజకత్వం అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఐదవది మనం గమనిస్తే కనుక ఇదే నిర్గమాకాండం 30వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ మనం ఏం చూస్తామో చూడండి. ఒక మాట నిర్గమాకాండం 30వ అధ్యాయము 30వ వచనం ఏం చదవండి. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండనట్లు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. ఆ తర్వాత మీరందరూ నాకు యాజకులు అన్నాడు. ఆ తర్వాత ప్రభు మరలా ఏం చెప్పాడంటే అహరోనుని అతని కుమారులు. కాబట్టి అక్కడి నుండి అహరోను యొక్క యాజకత్వం ప్రత్యేకమైన యాజక ధర్మం అనేటటువంటిది ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ప్రత్యేకమైన యాజకత్వం అనేటటువంటిది అహరోనుతో మనం ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఆరవదిగా మనం గమనిస్తే గనక ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం గనక మనం గమనిస్తే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన
మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు ఒక దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఏం చేశాడంట? ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని యాజకులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇదేంటి అంటే క్రొత్త నిబంధన యాజకత్వం, క్రొత్త నిబంధన. కాబట్టి ఆయన అంటాడు కదా, ఏమని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ప్రతి వారం మనం చదువుకుంటాం. ఏమని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం ప్రతి దినము చదువుతాం. 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని. కాబట్టి ప్రభు క్రొత్త నిబంధన యాజకత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం, 7వదిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులు నయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అనేది. కాబట్టి ఇది 1000 ఏండ్ల పాలన యొక్క యాజకత్వం, 1000 ఏండ్ల పాలన యొక్క యాజకం. అంటే వీళ్ళ మీద ఇంకేముండదు, రెండవ మరణం అనేది ఉండదు. అంటే రెండవ మరణం, అసలు మరణమే ఇక ఉండదన్నమాట. ఎందుకు మరణమే ఇక ఉండదు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తాం, ఎక్కడ ఆ మరణమును మనం అంతకుముందు చదువుకున్నాం కదా, మరణమును అబద్ధ ప్రవక్తయు కదా, అగ్నిగుండంలో 19వ అధ్యాయము 20వ వచనం కదా, ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి ముద్రలు వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గాంధకముతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే పడవేయబడుదురు అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత ఈ 20వ అధ్యాయం 14వ వచనం గనక మనం చదివితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో, అది ఎంతకాలం అండి. ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చిన మరణం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమైపోతుంది? సమాప్తం. ఇక మరణం లేదు, ఇక మరణం లేదు. అగ్నిగుండంలో, అది కూడా మరణం కూడా అగ్నిగుండంలో వేయబడింది, ఇంకా మరణం. అందుకే ఇక్కడ అన్నాడు పైన 6వ వచనంలో, వారికి రెండవ మరణానికి అధికారము లేదు అనేటటువంటిది అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. చివరిగా మనం గనక చూస్తే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కదా, మనం ప్రతిసారి చదువుకుంటాం చాలా పర్యాయాలు ఆరాధనలో. మొదటి పేతురు పత్రిక చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై. చివరికి మరలా ఎక్కడికి వచ్చామంటే, ఏదైతే మొట్టమొదట హేబేలు వ్యక్తిగతంగా అర్పణ అర్పించాడో, అదే రీతిగా చివరికి మరలా మనం వ్యక్తిగతమైన యాజకత్వంలోనికి, అర్పణ అర్పించే స్థితిలోనికి వచ్చాం. అందుకే దేవుడు దైవజనుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ప్రకారము
వారం వెంబడి వారం మనం దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క జిహ్వ ఫలాన్ని అర్పిస్తూ ఉన్నాం. జిహ్వ ఫలాన్ని అర్పిస్తాం. వ్యక్తిగతమైనటువంటి అర్పణ. ప్రభువా, ఇదిగో నీవు నా కొరకే ఇది చేసావయ్యా, అందుకే ఇదిగో నీకు నా స్తుతయ్యా. ఆయన ఎలాంటి వాడంటే స్తుతుల సింహాసనం మీద అంటే నీవు సింహాసనాన్ని, నీవు చేసేటటువంటి స్తుతులతో సింహాసనము రూపించబడితే ఆ సింహాసనం మీద ఆయన ఆసనం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి మరలా యాజకత్వంలోనికి అంటే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యాజకత్వంలోనికి తీసుకురాబడినటువంటి యాజకులు ఏం చేయాలా? ఏర్పరచబడిన వంశమును, యాజక సమూహము, పరిశుద్ధ జనమును, సొత్తైన ప్రజలునై ఉన్నారు అనేది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మరణమును, అందుకే మనం చూస్తాం ఆయన మరణమును కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన మరణమును దీనిలో పాలు పంపులు పొందువారెల్లా ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. కాబట్టి చివరికి మరలా వ్యక్తిగతమైన యాజకత్వం దగ్గరికి మనము వచ్చాం. కాబట్టి యాజకుడుగా దేవుడు మనకి కనిపిస్తూ వచ్చాడు, యోహానికి కనిపిస్తూ వచ్చాడు. ఆ యాజకత్వం యొక్క క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రశ్న ఏంటి అంటే మనము ఆ యాజకత్వ క్రమములో చేర్చబడ్డామా లేదా అనేది ప్రశ్న. వ్యక్తిగతమైనటువంటి యాజకులమైనటువంటి మనము చేసేటటువంటి అర్పణలేంటి, ఏ అర్పణలు మనం చెయ్యాలి అనేటటువంటిది ఒక 4-5 విషయాలు మనం చూసి ముగించుకుందాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు సజీవమైన యాగం అంటే ఇట్టి సేవ. ఈ లోకంలో మనం ఏం చేస్తాం? సజీవమైన యాగంగా ఇట్టి సేవ అంటే మన శరీరంతో ప్రభువుని ఘనపరిచేది, ప్రభువుని మహిమపరిచేది, ప్రభువుని స్తుతించేటటువంటిది, మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకునేటటువంటిది సజీవమైనటువంటి యాగముగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం గనక చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు మీరు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్య మీరు 17వ వచనం చదువుతాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను అనేది మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా విశ్వాస యాగం, మనం విశ్వాసం ఉంచడం అనేది. అందుకే మనం చూస్తాం విశ్వాసము నుండి చెరపబడకుండా, విశ్వాసము నుండి తొలగిపోకుండా కదా. అంటే దాని అర్థం ఏంటంటే యాజకత్వం నుండి మనం తొలగిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడు. కాబట్టి మన జీవిత అంతం ఏంటిదంటే విశ్వాసాన్ని కాపాడు. ఎందుకు అంటే ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలనా అన్నాడు భూమి మీద. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది విశ్వాస యాగం. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 17
18 వచనాలు చదవండి. అపేక్షించి చెప్పుట లేదు కానీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా. కాబట్టి మూడవదిగా ప్రీతికరమైన ఇష్టము అయిన యాగం. అందుకే ప్రభుకు ఇక్కడ కొరింథీ పత్రికలో అనుకొని చెప్తాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కాబట్టి మనము అటువంటి యాగము కలిగిన వారంగా, సహాయపడగలిగిన వారంగా మనము ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాము. అది ఎలాంటిదంట? దేవునికి ఇష్టము ప్రీతికరమైనటువంటి యాగము అనేది మనం చూస్తాము. నాలుగవదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం ప్రతి వారం వెంబడి వారం చేసేటటువంటి పని కనపడుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాం. అంటే ఏంటంట అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును. కాబట్టి నాలుగవదిగా ఏంటంట? స్తుతి. అంటే జిహ్వ ఫలం, నోటి ఫలం. ప్రభా అంటూ ప్రభువుని స్తుతించేవారంగా, గణపరిచేవారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ. కాబట్టి నాలుగవదిగా జిహ్వ ఫలము లేదా స్తుతి యాగము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూద్దాం. ఇక్కడే 13వ అధ్యాయంలోనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ మరొక మాట మనకి కనబడుతుంది. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, ఇట్టి యాగములు దేవునికి. అది ఉపకారమును ధర్మము అంటే, ఉపకారము ధర్మం అంటే అది అంటే ధర్మం చేస్తున్నామంటే మరలా తిరిగి ఆశించినటువంటిది కదా. మరలా తిరిగి మనం ఆశించకుండా చేసేదే ధర్మం. కాబట్టి అది ఎలాంటి యాగం అంట? ఇష్టమైన యాగం, దేవునికి ఇష్టమైనటువంటి యాగం అది. తర్వాత మనం గమనిస్తే గనక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను అడలిపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అనేది మనం చూస్తాం. కాబట్టి ఆరోదిగా పానార్పణము అనేది అంటే విశ్వాస సంబంధమైనటువంటి యాగమే. అయితే వ్యక్తిగతంగా పానార్పణం అంటే ఏంటంటే మనల్ని మనము అర్పించుకోవటం, సంపూర్ణంగా అర్పించుకోవటం ప్రభువు కొరకు. అంటే ఇక మనదేంటూ ఏమీ లేదు. ఉదాహరణకి దైవజనుడు కనుక మనం కాలంలో మనం ఎరిగినటువంటి దైవజనుడు భక్సింగ్ గారిని కనుక మనం ఎరిగితే ఆయన కోటీశ్వరుడు, కోట్లాస్తుంది. సిక్కు మతస్థుడు, కోటీశ్వరుడు కదా. దాని కొరకై, ప్రభువు కొరకై తన్ను తానే పానార్పణముగా అర్పించుకున్నాడు. అంటే తనకున్న ఏది కూడా తాను తీసుకోలే. తాను ఉండటానికి నివాసము లేక ఏం చేశాడు? రోడ్డు మీద దొరికినటువంటి పేపర్ వేసుకొని రోడ్డు మీద పడుకున్నాడు. మనమైతే చేయగలుగుతామా? మనం ఏదో మధ్య తరగతి వారు, మనం చేయగలుగుతామా? కానీ ఆయన కోటీశ్వరుడు అయి ఉండి కూడా ఆయన దేవుని కొరకే తాను సంపూర్ణంగా సమర్పించు, ఆహారం లేక, ఎవరిని అడగక కదండి, తన దగ్గర ఉన్న పైసలతో ఆ టీ తాగటమో లేదా మంచినీళ్ళు తాగటమో చేసి తాను సేవ చేశాడు. అటువంటి సేవ, దానిని మనం పానార్పణము అంటాం. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు.
కాదంటలేదు. అయితే మనం ఒక క్రమంలో ఉన్నాం కాబట్టి దైవజనుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఫిలిప్ గారు కూడా తన ఉద్యోగం అంతా వదిలేసి వచ్చాడు. అరవిందం గారు ఆయన రైల్వే ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు కదా. అట్లా అనేకులు, ఈవెన్ రాజారావు గారు కూడా, ఆయన కూడా రైల్వే ఉద్యోగస్తుడే, వదిలేసి వచ్చారు. ఇట్లా ఎంతోమంది ఉద్యోగాలను వదిలేసి, సమస్తాన్ని వదిలేసి, తమకు కలిగిందంతా వదిలేసి దేవుని కొరకై రిక్త హస్తాలతో వచ్చి దేవుని కొరకు వాళ్ళు ఆటుపడ్డారు, ప్రయాసపడ్డారు, తమను తాము వ్యయపరుచుకున్నారు. ఈనాటికి మనం చూస్తాం ఎంతోమంది హతసాక్షులు అవుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా క్రైస్తవులను అనేక ప్రాంతాల్లో చంపుతూ ఉన్నారు కదా, మందిరాలు పడగొడతా ఉన్నారు. కాబట్టి అటువంటి వారందరూ కూడా తమను తాము ఏం చేశారు? పానార్పణముగా, అంటే నీళ్ల వలె పోయబడతా ఉన్నారు వాళ్ళు. అది 6వది. 7వదిగా చివరిదిగా మనం చూసి మనం ముగించుకున్నాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమైన యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. సువార్త విషయమైన అర్పణ. సువార్త విషయమైన అర్పణ ఏంటిదంట? అక్కడ మనం చూస్తాం. అన్యజనులను ఏం చేశాడు? అన్యజనులు అను అర్పణ అనేది ఉంది అక్కడ. మనం దానికంటే ఒకప్పుడు మనం కూడా అన్యజనులు, అందరం అన్యజనులు. ఇశ్రాయేలీలు కానటువంటి ప్రతి ఒక్కరూ అన్యజనులే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్యులే. అది గుర్తుపెట్టుకోండి కదా. అంతేగాని ఇప్పుడు ఏదో విగ్రహాలు మొక్కే వాళ్ళు అన్యులు, మనం ఏందో. చాలామంది అందుకే అంటారు, మేము పుట్టు క్రైస్తవులం అండి. నీ తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు కావు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నీ మనసు మార్చుకుంటే క్రైస్తవుడు అవుతావు. అది కాబట్టే మన కొరకై చేయబడినటువంటి ఆ సువార్తను బట్టి మనము పరిశుద్ధపరచబడి రక్షించబడ్డాం. కాబట్టి 7వదిగా అన్యజనుల యొక్కనే అర్పణ. ప్రశ్న ఏంటి అంటే, ఈనాడు నీవు ఆ అర్పణ ప్రభువుకి ఇవ్వగలుగుతా ఉన్నావా? నీ ద్వారా నీ కుటుంబం, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ గ్రామం దేవుని దగ్గరకు రాగలుగుతా ఉందా లేదా? ఒకవేళ లేకపోతే నీ అర్పణ ఎక్కడ?